ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. నైస్ గై. రీసెంట్ చూసామంటారు జానీ మాస్టర్ అరెస్ట్ ని, ఎలా అనిపించింది? బాధ అనిపించిందా? అంత పేరు సంపాదించుకొని నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళి ఒక్కసారిగా ఒక్క నైట్ లో నేను మాట్లాడకూడదు అనుకుంటున్నానండి. మాట్లాడితే చాలా జరిగిపోతాయేమో అని భయం. నో ప్రాబ్లం మాస్టర్, మీలాంటి సీనియర్ కొరియోగ్రాఫర్స్ చెప్తేనే. నాకు తెలుసు ఆ అబ్బాయి మీద తప్పు లేదండి, అమ్మాయిదే తప్పు. అనవసరంగా జానీ మీద నిందలేశారు. నన్ను పర్సనల్గా అడిగితే నేను ఒక ఆడపిల్లనే. అంటే మళ్ళీ సడన్గా ఆడవాళ్ళందరూ లేచి మీరు ఆడపిల్లని ఇలా అంటారా అలా అంటారా అని కాదు, తప్పు ఆడపిల్లది, జానీది కాదు. సో అనవసరంగా నాకెందుకు అలా అనిపించింది. పాపం అంటే లేదు ఆ అమ్మాయిని ఇలా చేశారు అలా చేశారు అంటే, పాప ఏమి చిన్నది కాదు. తీసుకెళ్ళి నేను రూమ్లోకి ఎందుకు తీసుకెళ్తున్నానో తెలియకుండా ఉండడాన్ని అన్నీ చేసి 4 సంవత్సరాల తర్వాత ఇలా పలానా టైంలో పలానా చేశాడు మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు అని అడిగితే, ఇంకా తనలో మంచితనం ఉంది కనుక ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకునే వాళ్ళని ఎవరున్నారు చూపించండి. మేబీ హీఈస్ ఇన్ లవ్ విత్ హర్, మేబీ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ లైక్ దాట్. ఏం జరిగిందో మనకి తెలియదు, కానీ తప్పు తనది అని చెప్పడం తప్పు ఇద్దరి మీద ఉంది. తీసుకెళ్తే ఆ అమ్మాయిని కూడా లోపల పెట్టాలి. తప్పు ఇద్దరిది. ఒక్క చేత్తో సౌండ్ రాదు, చచ్చినా రాదు. నేను ఏ చిన్నతనం అవ్వనండి, ఏ పెద్దతనం అవ్వనండి, ఏం తెలియకపోనండి, నేను ఎస్ చెప్తేనే మీరు, అంతే కదా మాకు ఎనీ టైం. సో ఈ చెయ్యిని అసలు లేపేసి ఈ చెయ్యి మాత్రమే టప్పలు కొట్టేస్తుంది అంటే ఎట్లా అర్థం? తప్పు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారంటే కరెక్ట్. అన్ని ఇయర్స్ కష్టపడ్డాడు, ఒక్క నైట్ లో చాలా తప్పు. చాలా అంత ఈజీ కాదండి పైకి రావడం అనేది. ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది, ఎంతమందికి సలాంలు కొడితే వస్తుంది. అంత ఈజీ. ఇది కరెక్ట్ మాస్టర్. ఎంతమందికి సలాం కొట్టాలండి? నాకు తెలుసు. నన్ను అడిగి చెప్తా. వాడికన్నా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఉన్నా. అది నచ్చినా నచ్చకపోయినా నవ్వి కాళ్ళు పట్టుకుని నమస్కారాలు పెట్టి సెల్యూట్లు కొట్టి ఎంత చేస్తే ఆ పాట వస్తే పని చేస్తే ఆ పాట హిట్ అయితే మాకు పేరు వస్తుంది అని ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది. కరెక్ట్గా తనకి నేషనల్ అవార్డు వచ్చే టైంలో అలా చేస్తే మంచిదా? అది ఒక ఆడపిల్ల మాట విని అది అలాగా ఇలాగా అలా చేసేసాడు ఇలా చేసేసాడు, తప్పు కదా. అంతమంది పెద్దవాళ్ళు ఉండి సపోర్ట్ చేయలేదే అని చిన్న బాధ. తన ఎదుగుదలని ఓర్చుకోలేక ఇది జరిగిందనేది ఒక టాక్ అయితే ఉంది గట్టిగానే. నిజం అదే కదండి. అమ్మాయి ఒప్పుకోకపోతే అబ్బాయి ఏం చేస్తాడు అనే కదా అడుగుతున్నాను. కానీ అన్నీ తెలిసిన పిల్ల వచ్చి అడిగిన పిల్ల, ఆ అమ్మాయిగా వచ్చి అడగడం, ఆ అమ్మాయికి కార్డు ఇప్పించింది ఆయన, ఆ అమ్మాయిని డాన్స్ మాస్టర్ చేస్తానని చెప్పింది ఆయన, చేయించింది ఆయన. అంటే మీకు అన్నీ కావాల్సినవన్నీ చేయించుకున్న తర్వాత మీరు ఆమె మీద ఒక వేస్తే అది జనాలు నమ్ముతున్నారన్నారు. లక్కీగా ఆయనకి మీ మీద ప్రేమ ఉండబట్టే ఆయన ఎస్ అని ఒప్పుకున్నాడు. ఆ ప్రేమ కానీ తీసి పక్కన పెడితే నేను చేయలేదని చెప్తే ఏముంది అక్కడ? అది కూడా 5 years తర్వాత వచ్చిన ఏమిటా పిచ్చితనం? 1 సంవత్సరం తెలియకపోవచ్చు, 2 సంవత్సరాలు తెలియని తనంతో ఉండొచ్చు, 3వ సంవత్సరం భయపెట్టి ఉండొచ్చు. నువ్వు చెప్పేస్తే నేను నిన్ను పనిలోంచి తీసేస్తాను అని భయపెట్టి ఉండొచ్చు. అన్నిటికీ భయాలే నా లైఫ్లో. అప్పుడు 5వ సంవత్సరంలో మాత్రం మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసింది? అంటే మీ అవసరాలు తీరిపోయాయి. అన్నీ వచ్చేసాయి, ఫేమ్ డబ్బులు వస్తాయి కదా, ఇంకా అన్నీ వచ్చేసాయి కదా. ఆయన మీకు కాడి ఇప్పించేశాడు, ఆయనకి మీరు పేరు ఇప్పించేశాడు. ఎందుకంటే బ్రహ్మాండంగా అన్ని పాటల్లోనూ మీరే అసిస్టెంటు, మీరు చేస్తున్నది ఏంటి అని ప్రపంచానికి తెలిసిపోయింది. అన్నీ వచ్చేసాయి, డబ్బులు వచ్చేసాయి, స్టేటస్ వచ్చేసింది. ఇంకా ఆయన అనవసరం. అంటే ఆయనకి పెళ్ళైనట్టు ఆ అమ్మాయికి తెలీదా? 16వ సంవత్సరం తెలీదు, 17, 18, 19, 20 కూడా తెలీదా ఆయనకి పెళ్ళి అయిపోయింది అని? మాట్లాడారా జానీతో ఎప్పుడన్నా డీ అయిపోయిన తర్వాత? ఒక్కసారి కూడా. మళ్ళీ ఒక్కసారి కలిసాం. ఇదేనో ఒక షోకి వచ్చారు, కలిసా. సో అదే ప్రేమ, అదే ఆప్యాయత అమ్మ కొడుకుల మధ్య అలాగే. నేను అలాగే నేర్చుకుంటున్నాను మాస్టర్ గారు. మీరు ఎవరు పిలిచినా వెళ్ళి చేస్తాను. అదే మనకి తెలిసిన ఒక విద్య. మనకి డాన్స్ తప్పితే ఇంకోటి రాదు. సో నన్ను కన్నడంలో పిలిచారు, మలయాళం పిలిచారు, భోజ్పురిలో, మనకేంటి ఎక్కడ పిలిచినా అదే డాన్స్. ఓకే, అంతే కదా. సో దానిలో డిఫరెన్సియేషన్ ఎందుకు మనకి? మీ తర్వాత బ్రేక్ చేసింది పాపం జానీ అని చెప్పుకోవచ్చు.
నార్త్కి వెళ్ళి తనేంటో ప్రూవ్ చేసుకొని మన పవర్ ఏంటో చూపించాడు అక్కడ. ఇట్స్ మస్ట్. ఇటు కన్నడకు వచ్చి ఇటు మళ్ళీ ఇక్కడ తమిళ్, కన్నడ, హిందీ కూడా వచ్చాడు. సో ఇట్స్ అలా ఎదుగుతున్నప్పుడు రాంగ్ టు బ్రేక్. ఎప్పుడన్నా మాట్లాడాలనిపించిందా జానీతో? లేదండి, ఆ? నేను హ్యాపీగా చూసి ఆనందిస్తాను. నాకు ఒకసారి హ్యాపీ దట్ దే ఆర్ గ్రోయింగ్. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు లేదండి, విష్ చేశారా? ఇప్పుడు ఆ నేషనల్ అవార్డుని కూడా వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అదే తీసుకోవచ్చా మాస్టర్ అది వెనక్కి? దీనికి దానికి అట్లా అదేదో రూల్స్ ఏవో ఉన్నాయట, నాకు తెలియదండి. ఓకే అని చెప్పారు, నేను వినికిడే, నాకు తెలియదు. యు హ్యావ్ ఎనీ రికార్డ్ దెన్ యూ కాంట్ టేక్ ఇట్. ఓకే. ఎవరు మీకు బాగా నచ్చిన కొరియోగ్రాఫర్ తెలుగులో ఇప్పుడున్న అందరినీ మీరు చూసిన కళ్ళతో చూసిన వాళ్ళే పిల్లలు కాబట్టి? రఘు, శేఖర్, జానీ. నేను నిజంగా చూడటం లేదు ఎక్కువ, సో నాకు నిజంగా తెలియదు. ఒకప్పుడు ఏమయ్యేదంటే సింగిల్ కార్డ్ వచ్చేది ప్రతి ఒక్క మాస్టర్కి. ఇప్పుడు మరీ ఒక పాటలో, ఒక పిక్చర్లో 5 పాటలు ఉంటే 5 కొరియోగ్రాఫర్స్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మరీ ఘోరమైంది, ఒకే పాటకి 3 కొరియోగ్రాఫర్స్. ఎందుకు అలా చేస్తున్నారో కూడా తెలియదు. ఈ టైంలో అంతా సింగిల్ కార్డ్ ఎక్కువ కదా మా? సింగిల్ కార్డ్. అప్పుడు ఏమవుతుందంటే అందులో 5 రకాల పాటలు కానీ ఉంటే ఆ 5 రకాలకి చెయ్యగలమా చేయలేమా అనేది తెలిసేది. ఇప్పుడు ఏమైందంటే అమ్మ పాట వస్తే ఒకళ్ళకి, రోడ్డు సాంగ్ వస్తే ఒకళ్ళకి, రొమాంటిక్ సాంగ్ వస్తే ఇంకొకరికి, అట్లాగా డివైడ్ అయిపోయింది. అవును. కానీ అందరు మాస్టర్కి అన్ని పాటలు తెలుసు, వాళ్ళు మూమెంట్లు చేసేవాళ్ళే, అలా డివైడ్ అయిపోయింది. ఇప్పుడున్న డాన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? డాన్స్ అని చెప్పుకోవచ్చా దీన్ని ఇప్పుడున్న దాన్ని? జస్ట్ అడుగుతున్నా యాజ్ ఏ సీనియర్ కొరియోగ్రాఫర్గా మీరు ఏం చెప్తారు? జిమ్నాస్టిక్ అని చెప్పుకోవచ్చా, లేకపోతే సర్కస్ అని చెప్పుకోవచ్చా? ఒక లాస్ట్ మంత్ ఒక పిక్చర్ రిలీజ్ అయిందంటే ఆ పిక్చర్లో పాట మూమెంట్ చేయమంటే మర్చిపోతున్నాం, అంత ఫాస్ట్గా ఎరేజ్ అయిపోతుంది మైండ్లోంచి. సో ఏది స్టాండర్డ్గా నించోట్ల. రేఖా ప్రకాష్ మాస్టర్ అంటే ఫుల్ పిక్చర్ పెట్టాల్సిన అవసరం లేదు, కెమెరా ఇక్కడతో ఎక్స్ప్రెషన్తోనే చంపేస్తారు అని చెప్తారు. ఇప్పుడు సగానికి పైన అసలు ఎవరు డాన్స్ చేస్తున్నారు, హీరోయిన్ చేస్తున్నారా లేకపోతే గ్రూప్ డాన్సులు చేస్తున్నారా అనేది తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు డాన్స్ చేసే చూపించాలి. అవును. ఎప్పుడు లాంగ్ షాట్లే, ఎంత బాగా డాన్స్ చేస్తారు, మీరు ఏం చేసినా అదే డాన్స్. సో మీరు క్లోజప్ అనేది లేకపోతే బ్యూటీయే ఉండదు. సో ఐ లవ్ టు షో మై హీరోయిన్. మేడం మాస్టర్ క్లోజ్ లో మీకు నచ్చిన ఎనీ వన్ మూమెంట్ ప్లీజ్ మా కోసం, ఆడియన్స్ కోసం. మాధురి గారు సాజన్ అనే సినిమాలో నేను ఒక మూమెంట్ చేసి చూపిస్తే, ఇది మే షాయర్ మే తేరీ షాయరీ అనే ఒక పాట. మెష్ తు షాయర్ అంటే రచయిత. ఓకే. ఎన్నిసార్లు రచయితకి మూమెంట్స్ ఉంటాయి. రచయిత అంటే ఇది కానీ, లేకపోతే క్లాసికల్ ముద్రలో చెప్పాలంటే ఇది కానీ. సో 2-3 ముద్రలే ఉంటాయి. సో నేను మెషాయర్ అని దీన్ని పెన్ను లాగా అనుకుని నేను ఈ షాయరీ అనేది మూమెంట్ చేసి, ఆవిడ అది ఎలాగ షాయరీ అవుతుంది అని, అది షాయరీ అవుతుందండి మీరు చేసేయండి తర్వాత చూద్దాం. ఆవిడ నాకు తెలిసి పిక్చర్ రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆవిడ. ఆ సాంగ్లో కొరియోగ్రాఫర్ ఇది షాయరీ అని నన్ను చేయమన్నారు, నేను చెయ్యను, ఇదేంటి ఇదేలాగా షాయరీ అవుతుంది అన్నాను. కానీ ఆ మూమెంట్ మొత్తం ఎక్కడ షాయర్ అనగానే వాళ్ళందరూ ఇదే అంటున్నారు. అప్పటికి కానీ అర్థం అవ్వలేదు కొరియోగ్రాఫర్ చెప్తే వినాలి అని.